ప్రెసెంట్ ఇప్పటి కండిషన్ చూస్తే కనుక అప్పటికిప్పుడు డెఫినెట్గా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ మీ ఉద్దేశ ప్రకారం మళ్ళీ పాత కేరళగా చూడాలి అంటే కనుక ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందంట? లైక్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్న రీహాబిలిటేషన్ ఇదే పేస్లో కంటిన్యూ అవుతే 1 year పట్టింది. అంటే మీకు చెప్పాలంటే ఒక ఇల్లులు ఉన్న ప్రదేశం ఊహించుకోండి. వాటర్ వచ్చింది, వాటర్ వెళ్ళిపోయిన తర్వాత గ్రౌండ్ మిగిలింది. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఈజ్ వాట్ ద స్టేటస్. మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇల్లు అది కట్టివ్వాలి అంటే గవర్నమెంట్ ఈజ్ గివింగ్ అండ్ మెనీ డోనర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. మన ఆంధ్ర నుంచే దాదాపు ఒక 400 to 500 హౌసెస్ మనకి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. లైక్ బాహుబలి టీమ్, రాజమౌళి గారు, శోభు గారు, వీళ్ళందరూ కలిసి ఒక 5 ఇల్లు కట్టిస్తున్నారు. అట్లనే రామోజీ గ్రూప్ ఈస్ విల్లింగ్ టు కన్స్ట్రక్ట్ హౌసెస్. అట్లా దేర్ ఆర్ మెనీ అదర్ ట్రస్ట్ అండ్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు కన్స్ట్రక్ట్ హౌసెస్. రామోజీరావు గారి నుంచి మీకు పిలుపు వచ్చినట్టుంది. ఎస్ అండి. లైక్ ఆయన లైక్ కలెక్టెడ్ ఫండ్ ఫర్ సపోర్టింగ్ కేరళ పీపుల్. ఓకే. అండ్ హీ కాల్ మీ ఆస్కింగ్ వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ యూజింగ్ ఇట్. అండ్ హిజ్ ఇంటెన్షన్ ఇస్ టు కన్స్ట్రక్ట్ హౌసెస్. ఓకే. సో అంటే రామోజీరావు గారికి ఏంటంటే ఎక్కడైనా సరే ఇలాంటివి జరిగితే తన తరపున, తన వర్కర్స్ తరపున, తన యొక్క రీడర్షిప్ తరపున హీ యూస్ టు కన్స్ట్రక్ట్ హౌసెస్. ఆయన ఇదే కాదండి, విశాఖపట్నంలో కట్టించారు, తమిళనాడులో కట్టించారు. నౌ హీస్ కన్స్ట్రక్టింగ్ హియర్ ఆల్సో. ఓకే. దట్స్ హిజ్ విజన్ అనమాట. ఆయన ఒపీనియన్ ఏంటంటే ఒక ఇల్లు కట్టిస్తే కొన్ని జనరేషన్స్ వరకు ఆ ఫ్యామిలీకి మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఎగ్జాక్ట్లీ. ఉండడానికి నీడ అనేది చాలా అవసరం కదా. దట్ ఈస్ వాట్. ఓకే. ఓకే. అంటే రోసయ్య గారి తర్వాత మీ దాంట్లో ఇంకెవరు లేరు. సో మీరు పొలిటికల్ లీడర్ అవ్వాలనేది మీకు చిన్నప్పటి నుంచి మీకు చాలా ఉందని చెప్పని విన్నాను. నిజమా? లేదండి. బట్ ఒకటండి, ఐ వాంట్ టు సర్వ్ ద ప్లేస్ అండి. ఐ టెల్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ అండి. మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నేమ్ ఈజ్ మైలవరపు గుండయ్య గారు అండి. సో ఈయన ఏంటి అంటే ఆయన డబ్బు పెట్టుకొని గవర్నమెంట్తో పని లేకుండా ఈ కన్స్ట్రక్టెడ్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్. ఈరోజు మెయిన్ రోడ్ వచ్చి MG రోడ్ అంటారు, మైలవరపు గుండయ్య రోడ్ మా ఊళ్ళో. మున్సిపాలిటీ పేరు మైలవరపు గుండయ్య కౌన్సిల్ హాల్. క్లాక్ టవర్ పేరు మైలవరపు గుండయ్య చౌక్. సో అని చెప్పేసి అలా ఉంటుంది. నేను ఆయన నుంచి కొంచెం ఇన్స్పైర్ అయ్యాను. అండ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ మై జాబ్ అండి. బికాజ్ IAS ఈజ్ ద ఓన్లీ జాబ్ వేర్ ఐ కెన్ డూ సర్వీస్ ఫర్ 30 years కంటిన్యూస్. ఈ పొలిటికల్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన టార్గెట్ అనేది నాట్ ఓన్లీ టు డూ సర్వీస్, టు విన్ ద ఎలక్షన్. రెండు మ్యాచ్ అవ్వండి. ఇక్కడ నాకు ఎలక్షన్స్ ఉండవు. నేను ఏం చేసినా సరే ఐ కెన్ డూ. వెదర్ వాడికి నచ్చిందా నచ్చలేదా నాకు అనవసరం. సో దట్ కెన్ బి డన్. సివిల్ సర్వెంట్ అవ్వాలి లేదా IAS అవ్వాలి అని అనుకున్నారు, సాధించారు. ఎవరికి రాని ఇమ్మీడియట్గా ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగే అవకాశం మీకు దొరికింది. యూ డిడ్ వెరీ గుడ్ జాబ్ అబౌట్ దిస్. అండ్ అందరి అప్రిసియేషన్స్, గుర్తింపు, ఒక ఫేమస్ ఫిగర్ లాంటి ఒక గుర్తింపు అయితే వచ్చింది. వాట్ నెక్స్ట్? ఏం ఆలోచిస్తున్నారు? సో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ కృష్ణతేజ అనగానే కుట్టనాడు అంటున్నారు. సో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ నౌ ఐ హావ్ స్టార్టెడ్ ఏ రీహాబిలిటేషన్ క్యాంపెయిన్. ఒక ఫేస్బుక్ని ఉపయోగించుకొని ఒక రీహాబిలిటేషన్ని మొదలు పెట్టానండి. కరెక్ట్గా నిన్న 100 days పూర్తి చేసుకుంది అది. ఓకే. ఆ రీహాబిలిటేషన్ అదేంటంటే ఫేస్బుక్ ఓపెన్ చేసి ఐఎమ్ ఫర్ LF ఒక పేజ్ క్రియేట్ చేశాను. అప్పటిదాకా నేను ఫేస్బుక్లో అంత యాక్టివ్గా కూడా ఉండేవాడిని కాదు. బట్ ఐ థాట్ ఫేస్బుక్ మైట్ బి ఏ మీడియం వేర్ ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ రీహాబిలిటేషన్. ఈ కేరళ ఇష్యూలోనే మీకు ఫేస్బుక్ను కూడా మీరు ఇంట్రడ్యూస్ చేసి, అసలు ఐడియా ఎలా వచ్చింది మీకు ఫేస్బుక్ని ఇంట్రడ్యూస్ చేయాలని అంటే ఈ ఇష్యూలో? బట్ వన్ థింగ్, వాట్ ఎవర్ ఐ డూ, ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇన్నోవేటివ్లీ. ఓకే. నాకు ఐ వాంట్ టు షో లైక్ ఇన్ కాలేజ్ దెర్ ఈస్ ఎ కామెంట్, వాట్ ఎవర్ ఐ డూ దెర్ ఈస్ కాల్డ్ KT's మార్క్. ఓకే. సో ఇది మీ మార్క్ ఇది. సో దిస్ కృష్ణతేజస్ మార్క్ అని దే యూస్ టు కామెంట్ మీ. అంటే ఏ పని చేసినా సరే నా యూనిక్నెస్ అనేది అలా ఉండేది. అరే ఎలా ఆలోచించాడ్రా వీడియో, అంత ఇదిగా నేను చేసేవాడిని. ఓకే. సో బట్ నాకైతే జెన్యున్గా రీహాబిలిటేషన్లో ఎలాగైనా పార్టిసిపేట్ చేయాలండి. అంటే లైక్ ఐ టెల్ యూ వన్ థింగ్ అండి. సి దెర్ ఆర్ 3 phases ఇన్ రీహాబిలిటేషన్. ఓకే. రెస్క్యూ చేయటం, పునరావాస కేంద్రాల్లో ఉంచడం, మూడోది రీహాబిలిటేట్ చేయటం. ఎగ్జాక్ట్లీ. మీరు గమనించినట్లయితే ఈ రెస్క్యూ టైంలో ఎనర్జీ ఇలా ఉంటే
ఈ పునరావాస కేంద్రాలు వచ్చేసరికి కొంచెం ఎనర్జీ తగ్గిపోయింది, రీహాబిలిటేషన్ టైంకి మొత్తం తగ్గిపోయింది ఎనర్జీ లెవెల్స్. అది ఎందుకు అంటే దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. బట్ నాకు పర్సనల్గా అనిపించేది ఏంటంటే రెస్క్యూ టైంలో ఎనర్జీ ఇలా ఉంటే పునరావాస కేంద్రాలు ఇలా ఉండాలి, రీహాబిలిటేషన్ టైం ఇట్ హ్యాస్ టు గో అన్లిమిటెడ్. ఓకే. సో దానికోసం నేనేమనుకున్నానంటే ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ఎ క్యాంపైన్. ఆ క్యాంపెయిన్ని తీసుకొచ్చి అందరినీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయించి రీహాబిలిటేషన్ అయితే ఫాస్ట్గా తీసుకురావాలి అని చెప్పి ఒక డిసిషన్కి వచ్చాం. సో దానికోసం ఐఎమ్ ఫర్ అలెప్పి ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేశానండి. క్రియేట్ చేసి ఆ ఫేస్బుక్ పేజ్ పేరు ఐఎమ్ ఫర్ అలెప్పి. చాలా బాగుంది అది పేరు కూడా. సో లైక్ నేను అలెప్పి కోసం అందరూ అలా అనాల్సిందే కదా అని ఒక ఫోటో తీసాను అనమాట. ఒక డ్యామేజ్డ్ హెల్త్ సెంటర్ ఫోటో తీసి ఒక 3 ఫొటోస్ పెట్టాను. పెట్టేటప్పుడు కూడా నాకు అంత కాన్ఫిడెన్స్ లేదండి ఫ్రాంక్లీ టెల్లింగ్, ఎందుకంటే నాకు తెలియదు వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని. పెట్టేసి ఐ ఆస్క్ ఆల్ మై ఫ్రెండ్స్ టు షేర్ ఇట్. ఓకే. వాళ్ళు షేర్ చేసి ఫైనల్లీ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, నేను ఈ బిల్డింగ్ని అడాప్ట్ చేసుకోవడానికి రెడీ అయ్యాను. వాళ్ళు ఎవరో కూడా కాదండి, మన ఆంధ్ర తెలంగాణ ఫేమస్ యాంకర్ సుమా గారు, వారి భర్త రాజీవ్ కనకాల గారు. So because Suma Garu is also Malayali, she was also more supportive to it. So I was shocked. ఏంటి ఫేస్బుక్ పేజ్ పెట్టి 6 అవర్స్లో ఒక బిల్డింగ్ 8 lakhs అడాప్ట్ అవుతుంది అని. దెన్ ఐ కేమ్ టు నో అబౌట్ ద పవర్ ఆఫ్ ఫేస్బుక్, దట్ ఈస్ సోషల్ మీడియా. ఇంకప్పుడు నేను ఇట్లా ఫొటోస్ పెట్టడం, మాకు ఇది కావాలి అది కావాలని పీపుల్ స్టార్టెడ్ కమింగ్. సో ఈ 100 daysలో జస్ట్ ఒక ఫేస్బుక్ పేజ్కి మాకు 95,000 likes వచ్చినాయండి, జస్ట్ ఇన్ 100 days. అండ్ ఈ 100 daysలో మేము 8 రకాల రీహాబిలిటేషన్స్ కేవలం ఫేస్బుక్ను ఉపయోగించి మాత్రమే చేసాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డైరీ ఫార్మర్ రీహాబిలిటేషన్ ఉంది. అంటే ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఈ ప్రళయంలో ఆవుల్ని కోల్పోయారో వాళ్ళకి తిరిగి ఆవుల్ని ఇచ్చాం. ఓకే. ఫస్ట్ ఆవును ఇవ్వమని చెప్పినప్పుడు అందరు నన్ను క్రిటిసైజ్ చేశారు, ఏంటో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆవును ఇవ్వమంటున్నాడు అని చెప్పి. సో నాకు ఒక అలవాటు ఏంటంటే ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే నేను కంపల్సరీ చేస్తాను. బికాజ్ ఒకటి క్రిటిసైజ్ చేస్తే కానీ నేను ఆపను, ఎక్స్పెషల్లీ క్రిటిసైజ్ చేస్తే అసలు ఆపను. సో నేనే వెళ్ళి ఫస్ట్ ఆవునిచ్చాను. నేను మా డాడీ దగ్గర నుంచి మా బాబాయ్ దగ్గర నుంచి కొంచెం మనీ తీసుకొని ఆవునిచ్చాను. దట్ బికేమ్ ఏ బిగ్ న్యూస్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆవును డొనేట్ చేశాను. ఆ న్యూస్ చదివి నెక్స్ట్ డే నాకు 20 ఆవులు డొనేషన్కి వచ్చినాయి. ఓకే. ఆ 20 ఆవులు ఇచ్చిన తర్వాత మళ్ళీ న్యూస్ అయ్యి వీ గాట్, సో టోటల్ 133 ఫ్యామిలీస్కి మేము ఆవులు ఇవ్వాలైతే 133 ఫ్యామిలీస్కి ఆవులు రెడీ అయిపోయినాయి. ఓకే. దాని మీద అంతకుముందు వాళ్ళ జీవనాధారం డిపెండ్ అయి ఉంటుంది, అందుకని మళ్ళీ యు హావ్ గివెన్ ద సేమ్ వే. అందులోనూ ఇచ్చే ఆవు కూడా జెర్సీ కానీ హెచ్ఎఫ్ బ్రీడ్ కానీ మాత్రమే ఇచ్చాం. అందులోనూ ప్రెగ్నెంట్ కౌస్నే ఇచ్చాము, ఇన్ష్యూర్ చేసి ఇచ్చాము, 1 month ఫ్రీగా ఫీడ్ ఇచ్చామన్నమాట ఆవులకి. సో అంటే ఒక దట్ ఈస్ ద ఫస్ట్ రీహాబిలిటేషన్ వీ హ్యావ్ డన్. అదేవిధంగా స్టూడెంట్ రీహాబిలిటేషన్ అని చెప్పి తీసుకొచ్చాం. స్టూడెంట్స్కి కావాల్సినవన్నీ కిట్స్ కానీ అది. ఈ స్టూడెంట్ రీహాబిలిటేషన్ దగ్గర ఏం చేస్తామంటే ఒక చిన్న మైండ్ గేమ్ వాడాను. ఓకే. మాకు ఇది కేరళ, స్కూల్స్ ఓపెన్ చేయంగానే నో డౌట్ ఒక 2 months లోపల జనాలందరూ వచ్చేస్తారు. మిగతా స్టేట్స్ లాగా రాకపోవటం, డిస్కంటిన్యూ అవ్వటం ఉండదు. బట్ మాకేంటి అంటే 15 days లోపల అందరూ స్కూల్కి బ్యాక్ వచ్చేయాలి. అందుకని ఏం చేశాను, ఫస్ట్ డే స్కూల్ ఓపెన్ చేయగానే 3 notebooksని ప్రతి స్టూడెంట్కి పంచిపించాను. ఓకే. అండ్ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నెక్స్ట్ 3 daysలో ఇంకొక 3 notebooks ఇస్తాము అని చెప్పేసి. ఓకే. స్లోగా అటెండెన్స్ పెరిగింది. మళ్ళీ 3 notebooks ఇచ్చి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, నెక్స్ట్ 3 daysలో వీఆర్ గోయింగ్ టు గో జామెట్రీ బాక్స్ అని. కొంచెం అటెండెన్స్ పెరిగింది. వీ గేవ్ ద జామెట్రీ బాక్స్ ఆఫ్టర్ 3 days అండ్ దెన్ వీ గేవ్ ఇన్ఫర్మేషన్ దట్ నెక్స్ట్ 3 daysలో వీఆర్ గోయింగ్ టు గో పెన్ సెట్ అని. ఒక 5 to 10 pens ఇస్తున్నాం అని. కొంచెం పెరిగింది. నెక్స్ట్ వీ గేవ్ ఇన్ఫర్మేషన్ దట్ నెక్స్ట్ 3 daysలో ఒక మంచి స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్ ఇస్తున్నాము. ఎప్పుడైతే స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్ అన్నామో ధన స్కూల్కి ఎవ్రీవన్ కేమ్ అండ్ విత్ ఇన్ 15 days వీఆర్ ఏబుల్ టు ఎన్ష్యూర్ ఆల్మోస్ట్ 100% అటెండెన్స్ రేట్. మా టార్గెట్ November 14th లోపల జరగాలని, బట్ November 3rd, 4th కల్లా మేము 100% ఎన్ష్యూర్ చేస్తాం. సో ఆల్ దీస్ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్ వీ గాట్ ఇట్ త్రూ ఫేస్బుక్. దట్ ఈస్ ఐఎమ్ ఫర్ అలెప్పి క్యాంపెయిన్ నుంచి వచ్చింది. దట్స్ ద సెకండ్ రీహాబిలిటేషన్. థర్డ్ రీహాబిలిటేషన్ వచ్చి ఈ డిజాస్టర్ టైంలో మనకన్నా ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళు ఎవరంటే వికలాంగులు. సో వాళ్ళ కోసం ఏం చేసామంటే ఇంటింటికి ఒక టీముని పంపించి వాళ్ళు ఈ టైంలో ఏం కోల్పోయారు, వీల్ చైర్ పోగొట్టుకున్నారా, ఆర్టిఫిషియల్ లెగ్ పోగొట్టుకున్నారా,
చెవిలో పెట్టుకునేది పోగొట్టుకున్నారా అన్ని లిస్ట్ తీసుకొని స్పాన్సర్స్ని పట్టుకొని క్యాంపులు పెట్టి వాళ్ళకి తిరిగిచ్చాం. అల్లెప్పి బికేమ్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ బిఫోర్ ద వరల్డ్ స్పెషల్లీ ఏబుల్ డే వి రీహాబిలిటేటెడ్ ఆల్ ద స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్. సో అందరినీ మనం రీహాబిలిటేట్ చేసాం. అదేవిధంగా ముసలి వాళ్ళకి 4 మెగా మెడికల్ క్యాంప్ పెట్టి ఈ ఎఫెక్టెడ్ ఏరియాలో వాళ్ళకి 2 నెలలకు కావాల్సిన మందులు, 2 నెలలకు కావాల్సిన ఫుడ్ సప్లిమెంట్, ప్రోటీన్ సప్లిమెంట్ ఫ్రీగా ఇచ్చాం. ఇది ఒక ఎయిమ్ ఏంటి అంటే 2, ఒకటి ముసలి వాళ్ళు కొంచెం ఏదైనా ఫ్రీగా ఇస్తే సైకలాజికల్గా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, అంత నష్టపోయింది పక్కన పెట్టేసి. అదొకటి. ఇంకొకటి మేము ఇచ్చిన ప్రోటీన్ సప్లిమెంట్ అయ్యండి ఇట్ మేక్స్ దెమ్ యాక్టివ్. ఎగ్జాక్ట్లీ. సో అది దట్ ఈస్ ద 4th రీహాబిలిటేషన్. 5th రీహాబిలిటేషన్ ఏంటంటే నేను ఒకటి గమనించాను, ఒక మెన్ హెడెడ్ ఫ్యామిలీ, ఉమెన్ హెడెడ్ ఫ్యామిలీ ఉంటే ఈ డిజాస్టర్ టైంలో ఎక్కువ ఇబ్బంది పడేది ఉమెన్ హెడెడ్ ఫ్యామిలీ. ఎస్పెషల్లీ దే విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు కమ్ అవుట్. సో వాళ్ళ కోసం స్పెషల్గా ఏం చేసామంటే ఉమెన్ హెడెడ్ ఫ్యామిలీస్కి రీహాబిలిటేషన్ కోసం వాళ్ళకి కావాల్సిన కిచెన్ యుటెన్సిల్ సెట్స్, హౌస్ కిట్స్ అవన్నీ అందరికీ ప్రొవైడ్ చేసాం అనమాట. సో దట్ ఈస్ ద 5th రీహాబిలిటేషన్ వీ హ్యావ్ డన్. సో 6th రీహాబిలిటేషన్ వచ్చేసి గ్రీన్ రీహాబిలిటేషన్. అంటే నాకేమనిపించిందంటే చాలామంది ఎప్పుడైనా డిజాస్టర్ వస్తే కూలిపోయిన ఇల్లు కట్టించాలి వాటి గురించి ఆలోచిస్తారు, కానీ మనం నష్టపోయిన వృక్ష సంపద గురించి ఎవరు ఆలోచించరు. సో మాకేంటంటే వీఆర్ వెరీ ఇంపార్టెంట్, వీఆర్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ ద గ్రీన్ కవర్. అందుకని వీ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ గ్రీన్ రీహాబిలిటేషన్. అంటే అలపీలో ఈ ఫ్లడ్ వల్ల ఎక్కడెక్కడైతే వెజిటేషన్ కోల్పోయామో అక్కడ తిరిగి రీప్లాంటేషన్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాం. సో ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ లాంచ్డ్ గ్రీన్ రీహాబిలిటేషన్ త్రూ ఐఎమ్ ఫర్ అలపీ. అండ్ 7th వన్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీహాబిలిటేషన్, అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ ఎవ్రీథింగ్. అండ్ 8th వన్ వచ్చేసి లైక్ ఫిషర్మ్యాన్ రీహాబిలిటేషన్, అంటే ఫిషర్మ్యాన్కి ఫిషింగ్ నెట్స్ ప్రొవైడ్ చేయటము, వాళ్ళకి కొన్ని సపోర్ట్ ప్రొవైడ్ చేయటం. సో మీరు గమనిస్తే 100 డేస్లో ఒక ఫేస్బుక్ను ఉపయోగించుకొని ఇవన్నీ చేశాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ అండ్ వెరీ ట్రూలీ స్పీకింగ్, నేను మొదలుపెట్టినప్పుడు ఐ డోంట్ నో దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి దిస్ బిగ్. ఈ రోజు ఐఎమ్ ఫర్ అలపీ అనేది ఎంత పెద్ద క్యాంపెయిన్గా మారిందంటే సినిమా థియేటర్స్లో ఐఎమ్ ఫర్ అలపీ లోగో పెడుతున్నారు. Like before starting the movie, they are displaying I am for Alappy. And there is a movie, Oru Katil Oru Pai Kapil అని ఒక మలయాళం మూవీ వాళ్ళైతే వాళ్ళ పోస్టర్స్లో వీ సపోర్ట్ ఐఎమ్ ఫర్ అలపీ అని పెట్టేస్తున్నారు. అండ్ ఆ మూవీకి వచ్చిన ప్రాఫిట్లో మేజర్ షేర్ అలప్పీలో ఏదైనా బిల్డింగ్ అడాప్ట్ చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యారు. సో ఇట్ బికెమ్ సో బిగ్ ఏ క్యాంపెయిన్. ఐ గాట్ ఏ కాల్ రీసెంట్లీ ఫ్రమ్ ద ఫేస్బుక్ ఇట్ సెల్ఫ్ స్టేటింగ్ దట్ ఇది ఒక యూనిక్ క్యాంపెయిన్ ఉంది, ఫేస్బుక్ని రీహాబిలిటేషన్ కోసం పూర్తిగా ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ వాడుతున్నారు. అసలు ఒక మంచి పనికి వాడడం అనేది ఇంత మంచి పనికి ఇంత స్కేల్లో ఇంత కన్సిస్టెంట్గా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ ఒకటి కోట్ చేస్తానండి, ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. 100 days అయింది. మేము 100 days అయినా సరే ఫస్ట్ డే ఏ మొమెంటంతో అయితే ఉన్నామో ఆ మొమెంటంలోనే ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను. నేను ఇంతాక ఇంటర్వ్యూ ఫస్ట్లో మీకు ఒకటి చెప్పాను, ఐ లెర్న్ కన్సిస్టెన్సీ ఫ్రమ్ హర్ అని. దట్ కన్సిస్టెన్సీ ఈరోజు ఉపయోగపడింది. ఓకే. సో అంటే ఒక 100 days ఒక క్యాంపెయిన్ రన్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు ఇది పర్సనాలిటీ ఓరియంటెడ్. అంటే కృష్ణతేజ అనే ఒక ఆఫీసర్ చుట్టూతా ఐఎమ్ ఫర్ అలపీ రన్ అవుతుంది. దీన్ని డీపర్సనలైజ్ చేసి ఇన్స్టిట్యూషనలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా ఐఎమ్ ఫర్ అలపీ అనే క్యాంపెయిన్ ఎవర్ గ్రీన్గా రన్ అవడానికి ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్వాల్వ్ మోర్ వాలంటీర్స్, మోర్ పీపుల్ హూ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఫర్ అలపీ. సూపర్ అండి, రియలీ ఒక వండర్ఫుల్ పర్సన్ని ఈరోజు మీట్ అయ్యాను నేనైతే మాత్రం. అంటే బయట నుంచి చూడడానికి ఆయన ఐఏఎస్ కాబట్టి చేశారు, ఆయన చేతిలో ఫండ్ ఉందని చేశారు అని అనడానికి ప్రాక్టికల్గా ఆ ప్లేస్లో ఉండి ఎవ్రీ మినిట్ ప్రతి ఒక్క ప్రజానికం, ప్రతి ఒక్క వ్యక్తిది కూడా అతని ప్రాబ్లమ్ని మీ ప్రాబ్లమ్గా ఫీల్ అయ్యి తొందరగా అతని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, వీళ్ళందరినీ నార్మల్ లైఫ్లోకి మళ్ళీ తీసుకుని రావాలి అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది. అది రాజకీయ నాయకులైనా బ్యూరోక్రాట్స్ అయినా. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ మై జాబ్ అండి. ఇప్పుడు నేను ఫేస్బుక్ పేజ్ పెట్టకపోతే నన్ను ఎవడు క్రిటిసైజ్ చేయడు, నన్ను ఎవడు అడగడు. బట్ వాట్ ఐ పర్సనల్లీ ఫెల్ట్ ఈస్ లెట్ us do something more to the people. The people deserves it. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ కష్టాన్ని రోజు చూసి 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 నాకే అనిపించింది, లైక్ లెట్ us do something more. they deserve it. నాకు పోయేదే ఉందండి, 5కి నా ఇదైపోయిన తర్వాత నేను ఇంకొక 4 hours ఎక్స్ట్రా పని చేస్తాను. బట్ దట్ 4 hours ఈజ్ రియల్లీ గివింగ్ సమ్ ఇంపాక్ట్. సో లైక్ దట్ ఐ హ్యావ్ డన్ దిస్ అండి. రియల్లీ అండి, చాలా
వెరీ నైస్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక వ్యక్తి చెయ్యాలి అని అనుకుంటే అది సివిల్ సర్వెంట్ అయినా రాజకీయ నాయకులైనా ప్రజల కోసం, సమాజం కోసం, దేశం కోసం చేయాలి అని ఒక గట్టి నిర్ణయం కనుక తీసుకుంటే వండర్స్ చేయొచ్చు అని అనిపించింది మీ స్టోరీ విన్న తర్వాత. నిజంగా మీ గురించి తెలుసుకున్నప్పుడు